సో ఫీవర్ యూజువల్గా నార్మల్గా వైరల్ ఫీవర్స్ మటుకి చాలా కామన్గా వస్తూ ఉంటాయి పిల్లల్లో. ఈ వైరల్ ఫీవర్స్ వచ్చాక అప్పుడప్పుడు ఫీవర్ తగ్గాక ర్యాష్ వస్తుందన్నమాట. సో ఇలాంటి ర్యాషెస్ అంటే దీన్నే మనం రోజియోలా అంటాము, ఆర్ అప్పుడప్పుడు మనకి మీజల్స్ కూడా ఉండొచ్చు, ఆర్ సమ్ అదర్ కైండ్ ఆఫ్ వైరల్ ఎగ్జాంథెమ్స్ ఉంటాయన్నమాట. సో ఇలాగా కామన్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చాక కొన్ని మటుకి సందర్భాల్లో ఒక ఎర్రటి మటుకి ర్యాష్ అయితే ఉండొచ్చు. సో ఒకవేళ ఆ పిల్లాడైతే అన్ని విధాలుగా చైల్డ్ అయితే బాగున్నాడు, యాక్టివిటీ అంతా బాగుంది, ఫీడింగ్ అంతా బాగుంది అంటే మనం ఏమీ మటుకి వరీ అవ్వాల్సిన విషయం అయితే కాదు. ఇవన్నీ సింపుల్ వైరల్ ఎగ్జాంథెమ్స్ అంటాం అన్నమాట. దీనికి మనం ఏ రకంగా మందులు కానీ ఏమీ కూడా అక్కర్లేదు అనమాట. ఒకవేళ తను ఫీవర్ తగ్గాక తనకి మటుకి ర్యాష్ వచ్చాక తను వీక్గా ఉన్నాడు, ఆర్ కాఫ్ ఎక్కువ ఉంది, ఆర్ బాగా వాంతులు అవుతున్నాయి, ఇట్లాగేనా అయితే అవి మటుకి మీజిల్స్ అని మటుకి అయి ఉండొచ్చు అన్నమాట. అటువంటి సందర్భంలో అంటే తన మటుకి జనరల్ కండిషన్ కానీ ఒకవేళ కానీ బాగాలేకపోతే మనం డెఫినెట్గా తప్పకుండా మనం ఏం చేయాలి అంటే దాన్ని మనం చూపించాలన్నమాట. సో అప్పుడు వాళ్ళకి ఏమన్నా మందులు, విటమిన్ ఏ ఇట్లాగన్నీ ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడప్పుడు వాళ్ళు మటుకి హాస్పిటలైజ్ కూడా చేయాల్సి వస్తుంది అన్నమాట. అంటే యాక్టివ్గా ఉంటే మనకేం పెద్దగా భయం లేదు. ఒకవేళ సిక్గా ఉంటే అది వేరే టైప్ ఆఫ్ సీరియస్ వైరల్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు. అప్పుడప్పుడు ఏంటంటే ర్యాష్ అన్నది కొద్దిగా ఇమ్యూనిటీ కొద్దిగా మటుకు ఆల్టర్ అయ్యాక, అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇమ్యూనలాజికల్ రెస్పాన్స్ అన్నమాట. అప్పుడప్పుడు అలా దానివల్ల కూడా ఉంటుంది. దాన్నే మనం మటుకి కావాసాకి అంటాము. ఆర్ అప్పుడప్పుడు ఏంటంటే కొన్ని మటుకి సందర్భాల్లో మటుకి వాస్కులైటిస్ అని వస్తూ ఉంటుంది. అట్లాంటి టైంలో అయితే వాళ్ళు కూడా వాపు వస్తూ ఉంటుంది, యాక్టివ్గా ఉంటారు. సో అట్లాగా ఉన్నప్పుడు మనం తప్పకుండా మనం మటుకి పీడియాట్రిషియన్కి ఒకవేళ మనం మటుకి చూపించి అది మనకి దానికి ఏమైనా మటుకి చేయాలా వద్దా అనేసి మనం మటుకి కనుక్కోవాలి.